నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. తల్లికి వందనం మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద 15,000 రూపాయలు రావాలంటే మార్గదర్శకాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం కల్పితాలని పేర్కొంది. విధి విధానాలు రూపొందించాకే పథకం నిధులు విడుదలవుతాయని, ఎటువంటి అవాస్తవాలు నమ్మవద్దని విద్యాశాఖ కోరింది. జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో చివరి దశ పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ నాగరాణి, టిడ్కో ఇంజనీర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎల్ఎంటీ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమై జిల్లాలో చేపట్టిన టిడ్కో నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 19,872 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా వాటిలో 8,736 ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేసి లబ్ధిదారులతో అప్పగించడం అయిందని, ఇంకా లబ్ధిదారులకు అప్పగించవలసిన 11,136 నిర్మాణాలలో 4,668 ఇళ్ల నిర్మాణాలు 90% పైగా పూర్తి కాగా 6,368 ఇళ్ల నిర్మాణాలు 95% పైగా పూర్తయ్యాయని తెలిపారు. జిల్లా వాసులకు ఇసుక త్వరితగతిన అందుబాటులో తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని అనుమతులు వెంటనే పొందాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ నాగరాణి గోదావరి రివర్ కన్వర్జేటర్ గనుల శాఖ అధికారులతో సమావేశమై జిల్లాలో ఇసుక సరఫరాపై సమీక్షించారు. జిల్లాలో ఇసుక సరఫరా అనేది అత్యధిక ప్రాధాన్యత అంశమని, దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఇసుక రవాణా అయ్యే వరకు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అనుమతులు పొందడంలో తాత్సార్యం సరైంది కాదని ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యలమంచిలి, నర్సాపురం గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 5 డిస్టిల్లింగ్ ప్లాంట్ల వద్ద యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సిటిఈ, సిటిఓ కాలుష్య నియంత్రణ, పర్యావరణ అనుమతులు పొందడానికి ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని అన్నారు. సమావేశంలో గోదావరి రివర్ కన్వర్జేటర్ విశ్వేశ్వరరావు, జిల్లా గల్ల భూగర్భ శాఖ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సూచించారు. పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ 10వ తరగతి 100% ఉత్తీర్ణ సాధించాలని అన్నారు. సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుందని విద్యార్థులకు ఆమె సూచించారు. మధ్యాహ్న భోజనం పథకం మెనూ బోర్డులను పరిశీలించి మెనూ ప్రకారం భోజనాలు విద్యార్థులకు అందించాలని అన్నారు. ప్రస్తుతం వర్షాకాలం, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పిల్లలు ఆరోగ్య అలవాట్లను పాటించాలని సూచించారు. భోజనం ముందు తర్వాత చేతులు శుభ్రపరచుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించిన సందర్భంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ, మధ్యాహ్న భోజన జిల్లా కోఆర్డినేటర్ కె కృష్ణారావు, చిన్నియా, మండల విద్యాశాఖ అధికారి పి నాగరాజు, ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, భీమవరం ఎంఈఓ 2 సిఎల్పి అన్నపూర్ణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు గురవుతున్న ఆక్వా రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాలి భీమారావు కోరారు. శుక్రవారం భీమవరం మండలం నాగేంద్రపురంలో జరిగిన సిపిఐ మండల సమితి సమావేశంలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆక్వా రైతులు ఆరుగాలం శ్రమించి పంట చేతికి అందే సమయంలో ఆక్వా పరిశ్రమ యజమానులు సిండికేట్గా మారి సామాన్య పేద ఆక్వా రైతుల నుంచి తక్కువ ధరకు రొయ్యలు కొనుగోలు చేయడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలు గురవుతున్నారని అన్నారు. రొయ్య ప్రతి 100 కౌంటుకు కిలో 250 రూపాయల మద్దతు ధర కొనుగోలు చేయాలని భీమారావు డిమాండ్ చేశారు. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ ఇవ్వాలని, సబ్సిడీపై మేత సరఫరా చేయాలని కోరారు. సిపిఐ నాయకులు ఎంఎన్ఎన్ బ్రహ్మం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ భీమవరం మండల కార్యదర్శి సీతారాం ప్రసాద్, తిరుమణి కామేశ్వరరావు, నాగినేడి తులసిరావు, నాగిడి నాగరాజు, ఎన్ శ్రీనివాస్, నాగిడి రాము, వాటల పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి ఇవాళ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ దాళ్వా రైతాంగం పండించినటువంటి పంట కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం ఎప్పటికీ కూడా దాళ్వా ధాన్యం బకాయిలు చెల్లించలేదు. తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆక్వా రైతులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇవాళ సామాన్య ఆక్వా రైతులు పడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆక్వా పరిశ్రమల యాజమాన్యాలు వాళ్ళందరూ సిండికేట్గా మారి ఈ ఆక్వాకు సంబంధించినటువంటి సామాన్య రైతుల దగ్గర నుంచి ప్రతి 100 కౌంటుకి కేవలం 130-140 రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ పెట్టినటువంటి పెట్టుబడులు వాళ్ళు ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంట ఇవాళ కనీసమైనటువంటి గిట్టుబాటు కావాలి, ధర రావాలని అంటే కనీసం 100 కౌంటుకి కిలో 250 రూపాయలు కొనుగోలు చేయాలి.
వాళ్ళ ధనిక రైతుల దగ్గర 230, 220కి కొనుగోలు చేస్తున్నటువంటి ఆక్వా పరిశ్రమల యాజమాన్యాలు, వాళ్ళ సామాన్య రైతులు వచ్చేసరికి కిలో 100 కౌంటుకి 130, 120 రూపాయలే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆక్వా రైతు వాళ్ళ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రభుత్వం గమనంలో తీసుకోవాలి. శుక్రవారం పాలకొడేరు మండల పాలకొడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి పలు వైద్య విభాగాలు పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి ఎంతమంది డ్యూటీలో ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ఓపీ వార్డులను, ప్రసూతి వార్డులను పరిశీలించి రికార్డులను పరిశీలించారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే గర్భవతులు, బాలింతలు, డెలివరీ కేసులు, ఓపీ కేసులు, హాస్పిటల్లో ఇన్ పేషెంట్ల వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్యను ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలు ఎంతో నమ్మకంతో వైద్య సేవలకు వస్తారని, ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని అన్నారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని అన్నారు. వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భీమవరం మండలం గునుపూడి, తాడేరు గ్రామాల కౌలు రైతులు తాడేరు వంతెనపై నిరసన బాట పట్టారు. గునుపూడి సౌత్ డ్రైన్ పూర్తిగా గుర్రపు డెక్కతో పుడిగిపోయి నీరు ఎటు కదలకుండా ఉండిపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆకుమండలన్నీ మునిగిపోయాయని, గత 3 పంటల నుండి కూడా పంట నష్టంతో రైతులు కుదేలవుతున్నారని, ఇప్పటికైనా గునుపూడి సౌత్ డ్రైన్లో వెంటనే గుర్రపు డెక్కను తొలగించాలని, డ్రైన్ పూడిక పనులను వెంటనే చేపట్టాలని, లేకుంటే కౌలు రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటిస్తామని తెలిపారు. పంట పొలాలను కాపాడాలి, నార్మల్ను పంట పొలాలను కాపాడాలి, నార్మల్ను పంట పొలాలను కాపాలి, తాడేరు గునుపూడి మురుగు కాలువను కాపాలి, గునుపూడి తాడేరు మురుగు కాలువను ఇయ్యాలి, వెంటనే కాలువలోని గురుపుడెక్కకి. నేను టిక్కో ఇల్లు పక్కన 20 ఎకరాలు చేస్తున్నాను. అది గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు బట్టి కూడా ఈ కోరు తవ్వింతారు ఎంత ఆశపడ్డాము. 3-4 పంటలు బట్టి మేము నష్టపోయి ఉన్నామండి. 3-4 పంటలు అండి. మొన్న సంవత్సరం వంతునేతం మూల ఆఫ్ చేశారు. అంతకుముందు కూడా నష్టపోయామండి. పడిన తర్వాత పడిపోయిన చేతికి వచ్చినాక పడిపోయి కులిపోయిన పరిహారం ఉన్నాయి. కులిపోయినాయండి. కులిపోయిన చేలు ఆ నీళ్ళాక కులిపోయి కోడి ద్వారా నీళ్ళాక ఈ కాలువ ఒక ఊరికి కాదండి, గునుపూడికి తాడేరుకే కాదు, చాలా ఊళ్ళో ఉన్నాయండి. దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఉంటాడు దుర్సుమారు, అక్కడి నుంచి అక్కడ నడిచి వెళ్ళిపోతున్నారు మనుషులు. ఆ పాపాన్ని అసలు మరి ఈ పంటను ఊరసాలా వద్దా? ఇదిగో ఆకుమల్లి వేసాను, నేను 20 ఎకరాలు ఆకుమల్లి వేసానండి. పులిపోయి అక్కడ ఇక్కడ 3-4 పంటలు బట్టి పాడైపోతున్నాను. ఇది దాలా పండింది అంటే కష్టపడి దాలా పండితే ఇప్పుడు డబ్బులు తెక్కడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ అప్పు చేసి ఇత్తనాలు కొన్నామండి. ఇత్తనాలు కూడా ఆకుమల్లి పోయిందంటే 20 ఎకరాలకి ఎంత ఖర్చు అవుతుందండి? ఇప్పుడు కులిపోయినాయి కాబట్టి ఏమంటే ఏదేనంటే క్రాప్ హోల్డ్ ప్రకటించేస్తామండి. ఇంకా మా వల్ల కాదు, క్రాప్ హోల్డ్ ప్రకటించేస్తాం, మా వల్ల కాదండి అది. ఎందుకంటే మేము నష్టపోయి ఉన్నాం. అప్పులు పోలైపోయి ఉన్నాం. ఈ పక్క చూడండి తాడే పక్క, ఆ పక్క చూడండి. అత్తిల్లో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైన వర్షపు నీరు నిల్వ ఉండడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్తిల్లో బస్టాండ్ నుండి మట్టపత్తి గరువు ప్రాంతంలో రోడ్డు పొడవునా వర్షపు నీరు నిల్వ ఉండడంతో తాము పడరాని పాటలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మలేరియా తదితర వ్యాధులు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రోడ్ల వెంబడి నీరు నిల్వ ఉండడంతో దోమలకు ఆవాసాలుగా మారిందని అన్నారు. వర్షపు నీరు సగం రోడ్డును ఆక్రమించడంతో ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. అత్తిలి రామన్నపేటలో సైతం రోడ్డు వెంబడి వర్షపు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ కొంత మేరకే ఉండడంతో నీరు నిల్వ ఉండి రోడ్డుపై మురుగు నిల్వ ఉంటుందని తెలిపారు. మురుగు వల్ల దోమల వంటి క్రిమికీటకాలు వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. వర్షాల ప్రభావంతో గ్రామం అంతటా దోమలు విజృంభిస్తున్నాయని వాపోతున్నారు. పంచాయతీ వారు యుద్ధ ప్రాతిపదికన దోమ నిర్మూలన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సమస్యలను పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా ఆమె సెలవులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకు నిత్యావసరాలు అందించాలనే ప్రభుత్వ నిర్ణయంతో అత్తిలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏర్పాటు చేసిన కౌంటర్ను అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణరావు ప్రారంభించారు. నూతన ప్రభుత్వం అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజల ఇబ్బందులు గమనించి ఇచ్చిన ఆదేశాల మేరకు స్టీమ్డ్ బీపీటీ రైస్ కేజీ 49 రూపాయలకు, పచ్చి బీపీటీ రైస్ కేజీ 48 రూపాయలకు, దేశవాళీ కందిపప్పు మార్కెట్లో 180 రూపాయలకు పైగా అమ్ముతున్న కందిపప్పును 160 రూపాయలకు ఈ కౌంటర్లు అమ్మకాలు చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దిరిసాల వెంకట్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ శివరాం ప్రసాద్, తునికలు కొలతల శాఖ జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ నాగరాజారాం,
డిఎస్ఓ సరోజ, అగ్రికల్చర్ ఈవో రాజేష్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ముక్కు సత్యనారాయణ, రైసు కిరాణా వర్తకులు, టీడీపీ జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్రంలో ఉన్న అధిక ధరలను పరిశీలించి అందుబాటు ధరలలో ప్రజలకు నిత్యావసరాలను అందించాలనే సదుద్దేశంతో వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన పశ్చిమ గోదావరి జిల్లా జేసీ గారి ఆదేశాల మేరకు తక్కువ ధరలకే రైసు, కందిపప్పు అందించడం నిమిత్తం ఈ రోజున అత్తిల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు ప్రారంభించిన కౌంటర్ ద్వారా ప్రజలకు 49 రూపాయలు, 48 రూపాయలు 2 రకాలు రైసు, 181 రూపాయలు బజార్లో అమ్ముతున్న కందిపప్పుని 160 రూపాయలకు అందించడానికి గాను కౌంటర్ ప్రారంభించడం చాలా సంతోషకరం. ఈ కౌంటర్ ద్వారా ప్రజలకు మనం తక్కువ ధరలకే రైసు మరియు కందిపప్పు కూడా నిరంతరం అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలకు మంచి చేయాలి, తక్కువ ధరలకే నిత్యావసరాలు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈ కౌంటర్ని ప్రజలందరూ కూడా, అత్తిలి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం. నా పేరు టి శివరామప్రసాద్, జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ నందు పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. మనకు దైనందిన నిత్య జీవితంలో రేట్లు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్రజలకు అతి తక్కువ రేట్లకి అందుబాటులోకి నిత్యావసర సరుకులు తీసుకురావాలని వారికి అందించాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్నటి నుండి కూడా మనకు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పట్టణ ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో అన్నీ కూడా దాదాపుగా 12 కౌంటర్లు ఈ రోజు వరకు ఓపెన్ చేసుకోవడం ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా మనకు బహిరంగ మార్కెట్లో ఏదైతే నిత్యావసర వస్తువులు ఎక్కువగా అధికంగా ఉన్న నేపథ్యంలో ఇస్తున్న ఇటువంటి మంచి సదావకాశాన్ని ప్రజలందరూ కూడా ముందుగా మనకు ఇక్కడ ప్రస్తుతం కందిపప్పు సార్ గారు చెప్పినట్టుగా ఇంతకుముందు 181 రూపాయలు బహిరంగ మార్కెట్లో ఉంటే 160 రూపాయలకు, అంటే 21 రూపాయలు తగ్గించి ఇవ్వబడుతుంది. అలానే సూపర్ ఫైన్ బీపీటీ వెరైటీ అనేది 55 రూపాయల 85 పైసలు బయట బహిరంగ మార్కెట్లో ఉంటే 49 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది. అలానే ఇంకొక వెరైటీ సూపర్ ఫైన్ రా రైస్ మనకు 48 రూపాయలకి బహిరంగ మార్కెట్లో 54 రూపాయల 40 పైసలు ఉంటే మనకు 48 రూపాయలకే మరొక రకం కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇటువంటి మంచి సదావకాశాన్ని మండల ప్రజానికి అందరూ మరియు జిల్లాల వాళ్ళు కూడా అందరూ కూడా దీని యొక్క ప్రభుత్వం ఇచ్చిన మంచి సదుద్దేశాన్ని అర్థం చేసుకొని తక్కువ ధరలకు మీరు లబ్ధి చేకూరే విధంగా మీరందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, ముందుగా ఈ సబ్సిడీలో కందిపప్పు మరియు బియ్యం ప్రజలకు అందుబాటు ధరలో అందించే కార్యక్రమానికి పూనుకున్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నింగినంటిన నిత్యావసరాల ధరలను కొద్ది గొప్ప ఊరట కలిగించేలాగా, నియంత్రించేలాగా ఈరోజు తీసుకున్న ఈ చర్య ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ప్రజల పట్ల మనకి మరొకసారి నివృత్తమయ్యేలా చేస్తుంది. ఇలాంటి సంక్షేమ పనులు ఇంకా మరెన్నో చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ధరలను నియంత్రించాలని కోరుకుంటూ, పల్నాడు జిల్లా చిలుకలూరిపేట మండలం గోపాలవారిపాలెంలో ఆత్మహత్యకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్కు న్యాయం చేయాలని, వారి ఉద్యోగానికి ఆటంకాలు ఏర్పరిచి దాడులు నిర్వహించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ అధ్యక్షుడు తేలి శాంతి స్వరూప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
ఆత్మహత్య చేసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్ గత 18 సంవత్సరాలుగా చాలీచాలని జీతంతో ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించారని, అయితే కొంతమంది అధికారులు నాయకులు కలిసి వారిని విధులు సక్రమంగా నిర్వహించేందుకు అడ్డు తగిలారని, దీంతో మనస్తాపం చెంది వారు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలిపారు. ప్రభుత్వం తరపున వారి కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత 18 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్లకి ఎటువంటి బదిలీ లేకపోవడం ఇందుకు కారణమని ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లు రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందని, దీనిపై రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని, వేధింపులు ఆపకపోతే ఉద్యమం తప్పదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రమేష్, మహేష్ రెడ్డి, యేసురత్నం, కోటి, సుభాష్ని, సూర్య, గాంధీ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్యదుర్గమ్మవారి ఆలయంలో ఆషాఢ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ పులిశెట్టి చెంటి ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిపారు. ఆలయ కమిటీ ప్రతినిధి దాస నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం ఉనికిల్లో ఒక మైనర్ బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణపై ఫోక్సో చట్టం కింద నిందితుడు చిలకపాటి ప్రవీణ్ను తణుకు సిఐ జీవీవి నాగేశ్వరరావు అరెస్ట్ చేశారు. నిందితుడు వీరవాసర మండలం రాయకుదురు గ్రామంలో తన ఇంట్లో ఉండగా వెళ్లి అరెస్ట్ చేసినట్లు అత్తిలి ఎస్ఐ వి రాంబాబు తెలిపారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణకు సిపిఎం తణుకు శాఖ వారు తణుకు పట్టణ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. పేదలకు ఉచిత పట్టాలు ఇవ్వాలని, తణుకు ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి సదుపాయాలు కల్పించాలని, 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని కోరారు. శిథిలావస్థకు చేరిన తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, సబ్ ట్రెజరీ, పోలీస్ స్టేషన్లను ఆధునిక వసతులతో పునర్నిర్మించాలని కోరారు. మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో అమలు చేయాలని కోరారు. ఇండ్ల మధ్య గల మద్యం దుకాణాలు తొలగించాలని, గతంలో మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరారు. వార్షిక మరమ్మతుల దృష్ట్యా తణుకు అర్బన్, రూరల్, అత్తిలి మండలంలో కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీరింగ్ ఎన్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సిహెచ్ రామకృష్ణ తెలిపారు. తణుకులో ఎన్జిఓ కాలనీ, అజ్జరం కాలనీ, బైపాస్ రోడ్ ఏరియా, ఉండాజ్వరం జంక్షన్ ఏరియా, టీ వేమవరం ఏరియా, కొండలమ్మపుంత ఏరియా, మహిళా కళాశాల, మార్కెట్ ఏరియాలో విద్యుత్ ఉండదని అన్నారు. దువ్వ, కోనాల, ముద్దాపురం గ్రామాలు, అత్తిలి మండలంలో కొమ్మర, ఈడూరు, కంచుమర్రు, చలివేంద్ర చెరువు, స్కిన్నర్పురం గ్రామాల్లో విద్యుత్ ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని వారు కోరారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాల గల చిట్టూరి సుబ్బారావు, సత్య ఉషారాణి ఇండోర్ స్టేడియంలో జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ సత్య ఉషారాణి, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి మెంటి వంశీకృష్ణ, కళాశాల సంయుక్త కార్యదర్శి చిట్టూరి వెంకటకృష్ణారావు, కేఎస్ఆర్వి ప్రసాద్, చిట్టూరి రీనా సాయి పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో విజేతలైన హేమంత్ శ్రీ, మనోజ్ఞలను కరస్పాండెంట్ ఉషారాన్ని అభినందించారు. ఇక్కడి విజేతలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు. జిల్లా నలుమూల నుండి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ సతీష్ బాబు తెలిపారు. అర్ధరాత్రి బైకుల సైలెన్సర్లు తీసి శబ్దాలు చేస్తూ అతివేగంగా తిరుగుతూ కొండాలమ్మ పుంత వద్ద అర్ధరాత్రి బాణసంచా కాల్చే 11 మందిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు తణుకు టౌన్ ఎస్ఐ తెలిపారు. అర్ధరాత్రి ప్రజలకు అసౌకర్యం కల్పించే పనులు చేయవద్దని వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. నిన్నటి కురిసిన వర్షానికి దువ్వ హై స్కూల్ ప్రాంగణం నీట మునిగింది. వర్షపు నీటిలో విద్యార్థులు స్కూలుకు చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి చిన్నపాటి వర్షానికి సైతం ప్రాంగణంలో నీరు చేరి బయటకు నీరు పోవడానికి కష్టతరం అవుతోందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పాఠశాలలో తరగతి గదుల వరకు వర్షపు నీరు చేరి విద్యార్థులకు ఆటంకంగా మారింది. మరోవైపు స్కూల్ చుట్టుప్రక్కల ప్రాంతాల మురుగు నీరు కూడా స్తంభించడంతో జేసీబీతో డ్రైనేజీలు పూడిన ప్రాంతంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. జాతీయ రహదారిపై నుండి వర్షపు నీరు పాఠశాలలోకి చేరడం వల్ల గ్రౌండ్ మొత్తం నీట మునిగింది. పాఠశాల ప్రాంగణం పూర్తి స్థాయిలో నీట మునగడంతో వర్షపు నీటిలో క్లాస్ రూమ్కి వెళ్తున్నారు. పాఠశాల ప్రాంగణం వర్షం పడిన ప్రతిసారి నీట మునుగుతుందని, దీనికి శాశ్వతంగా పరిష్కారం చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చేకూరి ప్రసాద్ రాజు. ఇటీవల కురిసిన వర్షాలకి మా దోవ జడ్పీహెచ్ హై స్కూల్ ప్రారంభం అంతా వర్షం నీటితో నిండిపోవడం జరిగింది. ఈ హై స్కూల్ ఇలా జరగడం కారణం హైవే రోడ్డు మా స్కూల్ మీద హైట్ ఉండడం, హైవే మీద వెళ్ళే వర్షపు నీరు కూడా డ్రైనేజీ ద్వారా ఈ హై స్కూల్లోకి రావడం, అలాగే నీరు లాగకపోవడం వల్ల ఈ పిల్లలకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. దీన్ని ఆర్మీల రాధాకి తణుకు శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా మేమందరం కృషి చేస్తాం, మన నాయకులు అందరూ కూడా.
అందరికీ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించి ఎప్పుడు పిల్లలకి ఇబ్బంది లేకుండా ఆ సార్ చెప్పి ప్రత్యేక గ్రాంట్స్ కూడా ఆయన్ని మేము రిక్వెస్ట్ చేసి ఈ హై స్కూల్ని ఇంకా కొంచెం హైటు వచ్చే విధంగా నిర్వహిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.